మహాభారతము సభాపర్వము ప్రథమ శ్వాసము. నైమిషారణ్యంలో మహాభారత కథను శౌనకాది మహామునులకు చెప్పుతున్న ఉగ్రశ్రవణుడు అనే పౌరాణికుడు అనగా సూతి ఇలా చెప్పసాగాడు. అర్జునుని చూచి దానవ శిల్పి అయిన మయుడు ఇలా అన్నాడు: అర్జునా, నీ దయ వలన నేను అగ్నిలో ఆహుతి కాకుండా బతికి బయటపడ్డాను. మీకు ఇష్టమైనది ఏదన్నా చేద్దామని ఉంది. నేను దానవ శిల్పిని, చిత్ర విచిత్రములైన నిర్మాణాలు చేయగలను. మీకు ఏమి ఇష్టమో చెప్పండి, నిర్మించి ఇస్తాను అని అన్నాడు. అందుకు అర్జునుడు కృష్ణుని వంక చూచి, శ్రీకృష్ణుడు మయుని వంక చూచి, ధర్మరాజు కురువంశ మహారాజు, ఆయన వైభవానికి దీటుగా ఒక మంచి భవనాన్ని నిర్మించి ఇవ్వండి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. తమరు చెప్పినది సత్యము. ఈ భూమి మీద ధర్మరాజును మించిన మహారాజు లేడు. అందుకని జనులంతా మెచ్చే విధముగా ఒక విచిత్రమైన భవనాన్ని నిర్మించి ఇస్తాను. ఇదివరకు వృషపర్వుడు అనే రాక్షసరాజుకు ఒక సభ నిర్మించడానికి అన్ని ఉపకరణములను సమకూర్చుకున్నాను. కానీ కారణాంతరాల వలన ఆ సభను నిర్మించలేకపోయాను. నేను సేకరించిన ఉపకరణములన్నీయు బిందు సరము అనే సరస్సులో భద్రపరిచాను. అవి ఉపయోగించి మీకు ఒక చిత్ర విచిత్రమైన సభను నిర్మించి ఇస్తాను అని. అవి కాకుండా నా వద్ద భౌమాదిత్యుడు అనే రాజర్షి దాచి ఉంచిన గద, శంఖము ఉన్నాయి. అందులో గదను భీమసేనునికి, దేవదత్తము అనే శంఖాన్ని అర్జునునికి ఇస్తాను అని అన్నాడు. ధర్మరాజు దగ్గర సెలవు తీసుకొని మయుడు బిందుసరము అనే సరోవరానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు కూడా ద్వారకావతికి వెళ్ళిపోయాడు. మయుడు బిందుసరము అనే సరోవరంలో ఉన్న దూలములను, కంబములను, మిగిలిన ఉపకరణములను ఉపయోగించి ఒక చిత్ర విచిత్రమైన సభను నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మణులను, పద్మరాగ మణులతో ఎర్రని పద్మాలను, రజితముతో తెల్లటి తామరలను, రాజహంసలను, వజ్రాలతో చేపలను, ముత్యములతో తెల్లటి నురుగలను, మరకతములతో నీటి లోపల నాచును నిర్మించాడు. అవి చూచి ప్రజలు అవి నిజమైన నీళ్లు అని, చేపలని, హంసలని భ్రమపడేటట్లుగా నిర్మించాడు. అదియును కాక ఆ సభలో నీటి యంత్రములను, చెట్లను, నీటి కొలనులను, పక్షుల గూళ్లను, వివిధ రత్నకాంతులతో శోభిల్లు మయసభను 14 నెలలు శ్రమించి నిర్మించాడు. దానిని 8,000 మంది బలిష్ఠులైన రాక్షస భటులతో ఆకాశ మార్గాన ఇంద్రప్రస్థ నగరానికి మోయించుకొని తీసుకొని వచ్చాడు. దానిని ధర్మరాజుకు బహుకరించాడు. ధర్మరాజు ఒక శుభముహూర్తమున తమ్ములతో, భార్యతో, పురోహితుడైన దౌమ్యుడు ఆశీర్వచనములతో మయసభా ప్రవేశం చేశాడు. సామంతరాజులందరూ ధర్మరాజును దర్శించుకొని కానుకలు సమర్పించుకున్నారు. ఒకనాడు నారద మహర్షి ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు నారద మహర్షిని ఆర్ఘ్యపానీయాలు ఇచ్చి తగు విధంగా సత్కరించాడు. నారద మహర్షి ధర్మరాజును కొన్ని రాజనీతి సంబంధమైన విషయాలు అడిగాడు. ధర్మరాజా, నీవు
ధర్మ పద్ధతిని ఆచరిస్తున్నావు కదా. రాజ్య కార్యాలను ధర్మబుద్ధితో, నీ స్వబుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలోచిస్తున్నావా? రాజోద్యోగములలో స్థిరబుద్ధి కల వారిని, యోగ్యులను నియమించినావా? సమర్థులైన బ్రాహ్మణులను, శాస్త్ర నియమాలను బాగా తెలిసిన వారిని మంత్రులుగా నియమించినావా? నీ విజయానికి కారణం రహస్య ఆలోచనం, దానిని ఎవ్వరికీ తెలియకుండా రక్షించుకుంటున్నావా? నీ చేత యజ్ఞములు చేయించు యాజ్ఞికుడు తన కర్తవ్యమును సక్రమంగా నెరవేరుస్తున్నాడా? ఎల్లప్పుడూ నీ మేలు కోరే వారిని, నీకు విశ్వాసపాత్రులను నీ సైన్యాధ్యక్షులుగా నియమించావా? ఎక్కువ పలుకుబడి కల సమర్థుడైన మంత్రి ఇతరులతో చేతులు కలిపి నీకు వ్యతిరేక పక్షము ఏర్పరచి నీకు ద్రోహం చేయడం లేదు కదా. ఎందుకంటే ధనము, అధికారము లాంటి ఎవరికైనా దురాశను, గర్వాన్ని కలిగిస్తాయి. నీ రాజ్యంలో ఉన్న శాస్త్రజ్ఞులు తమ స్వీయ ప్రతిభ చేత రాబో అంతరిక్ష సంబంధమైన భూమికి సంబంధించిన ఉత్పాతాలను ముందుగానే కనిపెట్టి విరుగుడుగా తగిన శాంతిక్రియలు జరిపిస్తున్నారా? ఆయుర్వేదములలో నిష్ణాతులైన వైద్యులు లోకానికి మేలు చేయాలని తలంపుతో ప్రజలకు ప్రేమతో సేవ చేయాలి. ఆర్థిక సంబంధమైన రాజకార్యములలో ధర్మ పరీక్షలతో పరిశుద్ధులైన వారిని, నీతి నియమాలు గలవారిని, పాపరహితులను, మంచి నైపుణ్యము కలిగిన వారిని నియమించాలి. వ్యక్తుల యోగ్యతను బట్టి ఉత్తమ మధ్య అధమ ఉద్యోగాలలో నియమించాలి. నీవు ఉద్యోగులకు జీతభత్యాలను సకాలంలో అందజేస్తున్నావా? ఎందుకంటే ఉద్యోగులకు సకాలంలో అందకపోతే వారి ముఖాలలో విషాదం గోచరిస్తుంది. అది ప్రభువునకు కీడు కలిగిస్తుంది. వంశపారపర్యంగా పని చేస్తున్న సేవకులకు సత్కారాలు చేస్తున్నావు కదా. వారి నీ కోసం ప్రాణాలు అర్పిస్తారు. ధర్మరాజా, నీ కోసం యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తిండి, బట్ట, నీడ కల్పించాలి. వాళ్లకు సంతోషం కలిగిస్తున్నావు కదా. నీ రాజ్యంలో లోభబుద్ధి కలవాళ్ళు, దొంగలు, నీ శత్రువులతో స్నేహంగా ఉండేవాళ్ళు, పిరికి వాళ్ళు, దుర్మార్గులను రాజకార్యాలను నిర్వహించడానికి పంపడం లేదు కదా. నీ రాజ్యంలో దొంగల భయం లేకుండా ఉంది. నీ రాజోద్యోగుల ధనానికి ఆశపడి దొంగల వద్ద డబ్బు తీసుకొని వాళ్లకు రక్షణ కల్పించడం లేదు కదా. నీ రాజ్యంలో చెరువులు అన్నీ నిండి అనావృష్టి లేకుండా ఉన్నవి కదా. ధర్మరాజా, నీవు పేద రైతులకు ఉదారంగా విత్తనాలు, ధాన్యము ఇస్తున్నావు కదా. పౌరులకు 100కి 1 వడ్డీకి రుణములు ఇచ్చి ఆదుకుంటున్నావు కదా. ధర్మరాజా, నీ రాజ్యంలో కుంటి, గుడ్డి, మూగ, వికలాంగులను, అనాథలను, దిక్కులేని వారిని దయతో పోషిస్తున్నావు కదా. యుద్ధంలో శరణులొచ్చిన శత్రువును కాపాడుతున్నావు కదా. నీకు మేలు చేసిన వారిని ఉచిత రీతిన సత్కరిస్తున్నావు కదా. చేసిన మేలు గుర్తించిన రాజు చక్కగా పాలించగలడు. నీకు వస్తున్న ఆదాయంలో 4వ భాగాన్ని కూడా, లేదా 3వ భాగాన్ని, లేక అర్ధ భాగాన్ని మాత్రమే ఖర్చు చేయాలి. అంతకు మించి ఖర్చు చేయరాదు. ఆయుధశాలలు, ధనాగారాలు, కోశాగారాలు, వీటిలో సమర్థులైన వారిని నియమించావా? ధర్మరాజా, వృద్ధులైన గురువులను, శిల్పులను, గొప్ప వర్తకులను పేదరికం లేకుండా పోషించాలి. మంత్రులు, సేనాధిపతులు అధిక సంఖ్యలో ఉండగా ప్రతిదినం కొలువు తీరుతున్నావు కదా. ధర్మరాజా, బయట ఉన్న వారి వలన కానీ, లోపల ఉన్న వారి వలన కానీ నీకు ముప్పు లేకుండా నిన్ను నీవు రక్షించుకుంటూ శత్రురాజుల కదలికలను గూఢాచారుల వలన కనిపెడుతున్నావా లేదా? మంచి విద్య
ముఖ్యులతో కలిసి ధర్మమును పాటిస్తూ రాగద్వేషములు లేకుండా సమబుద్ధితో లోక వ్యవహారాలు విచారించాలి. ధర్మరాజా, ప్రపంచమంతయు సమాచార సేకరణ వల్లనే నడుస్తున్నది. నీవు వార్తలను చక్కగా సేకరించి తదుగుణముగా రాజ్యపాలన చేస్తున్నావు కదా. నీ పరిరక్షణలో ఉన్న ప్రాంతములు, రాజ్యములు, కోటలు అన్నింటిలో ధాన్యము, ఆయుధములు, సైన్యము సమృద్ధిగా ఉన్నాయా లేదా? ఉప్పు పప్పులు, కారం కలిగిన ఆహార పదార్థాలు, వివిధ పానీయాలు, వంట సామాగ్రి, వంట చెరకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయా? నీ కోటలన్నీ శత్రు దుర్భేద్యములై ఉన్నాయా లేదా? నీవు నీ అంతఃశత్రువులను జయించి పరిపాలన చేస్తున్నావు కదా. మితిమీరిన మదంతో గుడ్డివాళ్ళైన శత్రువులను జయిస్తున్నావు కదా. ధర్మరాజా, నీవు శత్రురాజుల మీదికి దండెత్తక ముందు సామధాన భేద ఉపాయాలను ఉపయోగిస్తున్నావా లేదా? నారద మహర్షి, నా యథాశక్తి అన్యాయ మార్గమును వదిలిపెట్టి న్యాయ మార్గములు పరిపాలన సాగిస్తూ ఉన్నాను. తమరు మయసభను చూసినారా, ఎలా ఉన్నది అని అడిగాడు ధర్మరాజు. ధర్మజ, నేను దేవేంద్ర, యమ, వరుణ, కుబేర, బ్రహ్మదేవుల యొక్క దివ్య సభలు ఇంకా ఎన్నో సభలు చూచినాను. కానీ అన్ని సభల కన్నను ఈ మయసభ అపూర్వముగానున్నది. ఒకసారి నేను బ్రహ్మసభను వీక్షించాను. దాని రూపం అద్భుతం. బ్రహ్మసభలో మనువు, అత్రి మారీచి, సూర్య చంద్రగ్రహాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాధ్యులు, మహారుషులు, అశ్విని దేవతలు, విశ్వదేవతలు, విశ్వకర్మ, పితృదేవతలు, ధర్మార్థ కామమోక్షముల శబ్ద, స్పర్శ, రూప, గంధాలు, తపస్సు, శమం, దమం, ధృతి, స్మృతి, మేధ, బుద్ధి, క్షమ, కీర్తి, సంకల్పం, వికల్పం, ప్రణవం, క్షణం, లవం, త్రుటి, కాష్ట, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, మాసం మొదలైన విభాగాలతో కూడిన కాలచక్రం, చతుర్వేదాలు, వేదాంగాలు, పురాణ ఇతిహాసాలు, సమస్త విద్యలు సాకారంగా బ్రహ్మను సేవిస్తుండగా ఆయన సరస్వతీ సమేతుడై వివిధ జీవరాశుని సృజిస్తూ బ్రహ్మదేవుడు పద్మాసనం మీద కొలువు తీరి ఉంటాడు. ఇక్కడ ధర్మరాజుకు ఒక సందేహం కలిగినది. నారదుడు వివిధ సభలను వర్ణిస్తూ కృతవీర్యుడు, జనమేజయుడు, జనకాది మహారాజులు, పాండురాజు యమసభలో ఉన్నట్టు చెప్పాడు. కానీ మహారాజు హరిశ్చంద్రుడు మాత్రం ఇంద్రసభలో ఉన్నట్టు చెప్పాడు. నారద మహర్షి, పరమధర్మాత్ముడైన నా తండ్రి, పాండురాజు యమసభలో ఉండగా హరిశ్చంద్రుడు మాత్రం ఇంద్రసభలో ఎలా ఉన్నాడు చెప్పండి అని అడిగాడు ధర్మరాజు. ధర్మరాజా, త్రిశంకు మహారాజు కుమారుడైన హరిశ్చంద్రుడు అందరు రాజులను జయించాడు. రాజసూయ మహాయజ్ఞ యాగాన్ని చేశాడు. అందువలన హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు. నేను యమసభను సందర్శించినప్పుడు నీ తండ్రి పాండురాజు నాతో ఇలా అన్నాడు: రాజసూయ యాగం చేసిన రాజులు ఇంద్రసభలో ఉంటారు. కాబట్టి నా కుమారుడు ధర్మరాజును రాజసూయ యాగం చేయమని ఆజ్ఞాపించండి అని అడిగాడు. కాబట్టి ధర్మరాజా, నీ తండ్రి కోరిక ప్రకారం రాజసూయ యాగం నిర్వహించు, నీ తండ్రి ఇంద్రసభలో ఉండేటట్లు చెయ్యి అని చెప్పాడు. అలా చెప్పి నారదుడు నిష్క్రమించాడు. ధర్మరాజు తన పురోహితుడు ధౌమ్యుడు, ఇతర మంత్రులతో రాజసూయ యాగం గురించి చర్చించాడు. దానికి ధౌమ్యుడు, ధర్మరాజా, నీ తండ్రి కోరిక తీర్చడం నీ కర్తవ్యం. దానివల్ల సమస్త రాజులు నీకు లొంగి ఉంటారు. నీవు సంపదలు సమకూర్చుకోవడానికి ఇది తగిన సమయం అని చెప్పాడు. ధర్మరాజు తన తమ్ములతో కూడా చర్చించి రాజసూయ యాగం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఈ యాగ నిర్వహణకు శ్రీకృష్ణుడే తగిన సమర్థుడు అని శ్రీకృష్ణుని తీసుకొని
వచ్చుటకు ద్వారకకు తన ఆప్తులను పంపాడు. ధర్మరాజు సందేశాన్ని అందుకొని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని తగురీతిని సత్కరించాడు. శ్రీకృష్ణ, నారద మహాముని నా తండ్రి కోరిక ప్రకారం నన్ను రాజసూయం చెయ్యమని ఆదేశించాడు. అందరితో ఆలోచించి నేను దానికి అంగీకరించాను. నీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను అని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు. ధర్మరాజా, నీ నిర్ణయం ప్రశంసనీయం. పూర్వం జమదగ్ని కుమారుడైన పరశురాముడు క్షత్రియ వంశాలన్నింటినీ నిర్మూలించాడు. అప్పుడు రెండే వంశాలు మిగిలాయి. అవి ఇలా ఇక్ష్వాకు వంశాలు. అవి రెండే సహజ వంశాలు. తక్కిన వంశాలన్నీ కల్పితాలే. ఆ రెండు వంశాలు 101 వంశాలుగా వృద్ధి చెందాయి. యయాతి భోజవంశాల వల్ల మరో 14 వంశాలు ఏర్పడ్డాయి. ఈ రాజవంశాలన్నింటినీ జరాసంధుడు జయించాడు. చేది భూపాలుడు, శిశుపాలుడు జరాసంధునికి సైన్యాధిపతి. ఔంసడింబకులు అనే ఇరువురు మహాబలవంతులు జరాసంధునికి ఆప్తులు. వారి పేర్లు కౌశిక చిత్రసేనులు. జరాసంధునికి కుడి ఎడమ భుజాలు. చేదిరాజులలో పురుషోత్తముడు. అంగ వంగ పుండ్ర కిరాత రాజులలో పౌండ్రక వాసుదేవుడు జరాసంధుడిని సేవిస్తున్నారు. తూర్పు దక్షిణ దేశాల రాజులు పురుజితుడు, కురుషుడు, కలబ, నకుల, సంకర్షణ, సూపహిత, మనోదత్త, చక్ర, సాల్వేయ, యవనులు అతనినే కొలుస్తున్నారు. ఉత్తర దిక్కున ఉన్న 18 రాజవంశాలు జరాసంధుని భయంతో కొలుస్తున్నారు. నేను వధించిన కంసుని భార్య జరాసంధుని కుమార్తె. అందుకని జరాసంధుడు నా పైన పగబూని ఉన్నాడు. ధర్మరాజా, ఆ హంసడింబకులు జరాసంధుడు 3 లోకాలను జయించగలరు. ఒకసారి జరాసంధుడు హంసడింబకులతో కలిసి మధురం మీద దండెత్తాడు. ఒక ఉపాయంతో డింబకులను చంపాము. ఇప్పుడు జరాసంధుడు నిస్సహాయుడు. మేము కూడా జరాసంధునితో విరోధం వలన రైవత కాద్రిలో కోట కట్టుకొని ఉన్నాము. మనము ముందు ఆ జరాసంధుని వధించాలి. అప్పుడు నీ రాజ్యం స్థిరపడుతుంది. రాజసూయం కూడా సాధ్యపడుతుంది. జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా అతను చెడు ప్రవర్తన కలిగినందున అతనికి పతనం తప్పదు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు. అప్పుడు భీముడు ధర్మరాజుతో, అన్నయ్య, ప్రయత్నంతో అన్ని విజయాలు సమకూరుతాయి. శ్రీకృష్ణుని దయ, అర్జునుని సాయం, నీ అనుగ్రహంతో జరాసంధుని సంహరిస్తాను అని అన్నాడు భీముడు. రాజులందరినీ జయిస్తాము, రాజసూయం నిర్వహిస్తాము, లేకపోతే మా పరాక్రమాలు గాంధీవం మయసభ ఎందుకు అని అన్నాడు అర్జునుడు. భీమార్జునుల మాటలు విని శ్రీకృష్ణుడు సంతోషించాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, అసలు ఆ జరాసంధుడు అంతటి బలవంతుడు, అంతటి దుర్మార్గుడు ఎలా అయ్యాడు అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. మగధరాజైన బృహద్రథుడు కాశీరాజు పుత్రికలను పెళ్లి చేసుకున్నాడు. కానీ అతనికి సంతానము కలగలేదు. అతని భార్య ఇద్దరితో కలిసి అరణ్యమునకు పోయి మహాతపస్సంపన్నుడైన చండకౌశిక మహర్షిని చూచాడు. ఆ మహర్షిని భక్తితో సేవించాడు. అతని సేవలకు సంతోషించి, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. చండకౌశికుడు తనకు పుత్ర సంతానం ప్రాప్తి కలిగించమన్నాడు. బృహద్రథుడు అప్పుడు ఒక మామిడి పండు చెట్టు మీద నుంచి ఆ మహర్షి తొడ మీద పడింది. ఆ మహర్షి ఆ పండును మంత్రించి బృహద్రథునికి ఇచ్చాడు. నీకు పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పాడు. మహా సంతోషంతో బృహద్రథుడు రాజధాని నగరానికి వచ్చాడు. ఆ పండును 2 భార్యలకు చెరిసగం కోసి ఇచ్చాడు. 2 గర్భం ధరించారు. 2 ప్రసవించారు. ఒక్కొక్కరికి ఒక కన్ను, ఒక చెవి, ఒక చెంప, ఒక చన్ను, సగం బొడ్డు, ఒక చెయ్యి, ఒక పక్క భాగం, ఒక తొడ, ఒక కాలు, అంటే సగం శిశువు జన్మించాడు. ఆ ముక్కలను చూచి బృహద్రథుని భార్యలు భయపడ్డారు. బృహద్రథునికి చూపించడానికి సిగ్గుపడ్డారు.
ఆ ముక్కలను బయట పారేసి రమ్మని పరిచారికలను ఇచ్చారు. మిగతాది రేపటి సంచికలో చెప్పుకుందాం. సెలవు. జై హింద్, జై శ్రీరామ్.